మీరు డైట్లో ఉన్నప్పుడు ఈ డైట్ కోక్ కంటే ఒరిజినల్ కోక్ని ప్రిఫర్ చేయడం బెటర్. ఆ టైంలో అందరికీ గుర్తొచ్చేది ఈ డైట్ కోక్. బికాజ్ ఇందులో ఎలాంటి క్యాలరీస్ ఉండవు కాబట్టి మన డైట్కి ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగవు. ఆ ఉద్దేశంతో దీన్ని మనం స్టార్ట్ చేస్తాం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రోజుకి ఒకటే డైట్ కోక్ తాగుదామని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను. వారం తిరిగేసరికి అది కాస్త రోజుకు 5 అయ్యాయి, అండ్ దెన్ 6, 7 ఇలా అడిక్ట్ అయిపోతాం అనమాట. రోజు అంత అమౌంట్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ని తాగడం మన గట్ హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. నేను కూడా అసిడిటీ వచ్చి మొత్తానికి మానేయాల్సి వచ్చింది. అదే ఈ నార్మల్ కోక్ అనుకోండి, ఇందులో షుగర్స్ ఉంటాయి, క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనకు ఒక భయం ఉంటుంది, అరే ఈ కోక్ తాగితే మన రిజల్ట్స్ ఏమైనా రాకుండా ఉంటాయేమో, మన డైట్ డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి. దానివల్ల మనం జస్ట్ వారానికి ఒకటో లేదా రెండో తాగుతాం. అందువల్ల మన రిజల్ట్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో ఒకవేళ మీకు కంట్రోలింగ్ కెపాసిటీ లేనట్టయితే ఈ డైట్ కోక్ని స్టార్ట్ చేయకండి లేదా అడిక్ట్ అవుతారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.